హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీస్లోనే కౌంటింగ్ నిర్వహించనున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు వేర్వేరుగా 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, 2 సహాయకులను నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 చొప్పున సిబ్బంది ఉన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఓటు వేశారు. అటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం ఓటర్లు 112 మంది. వీరిలో ఎక్స్ అఫీషియో సభ్యులు 31 మంది, కార్పొరేటర్లు 81 మంది ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 500 మంది అధికారులు, సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారు. పోలింగ్ జరిగే జీహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ 144 సెక్షన్ అమల్లో చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 2 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఒకటి ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం, ఒకటి అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి కోసం ఒకటి, అలాగే ఇంకొకటి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒకటి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది ఆ కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్. సో ఇక్కడి నుంచే యాక్చువల్గా మార్నింగ్ 8 o'clock నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సో ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు అలాగే బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి కూడా వచ్చి ఓటేశారు. అలాగే కార్పొరేటర్లు కూడా వచ్చి ఓటేశారు. ఇక వీటితో పాటుగా అటు ఎంఐఎంకు సంబంధించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా వచ్చి కాసేపటి క్రితమే ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. అలాగే కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వచ్చారు. కార్పొరేటర్లు కూడా మనం చూస్తున్నటువంటి ఇక్కడే ప్రస్తుతం క్యూలో నిల్చొని, సో ఇది పోలింగ్ స్టేషన్ 2 వచ్చేసి కార్పొరేటర్ల కోసం. మొత్తం దీనిలో 112 ఓటర్లు ఉండగా దానిలో 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 500 మంది సిబ్బంది ఈ ఎన్నికల కోసం ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. అలాగే 250 మంది పోలీసులతోటి ఇక్కడ భారీ బందోబస్తు కూడా నిర్వహించారు. సో ఈ పోలింగ్ జరిగే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చుట్టుపక్కల మొత్తం 100 మీటర్స్ రేడియస్లో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పారు. సో అలాగే ఇటు ఎంఐఎం తరపు నుంచి మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి, అలాగే బీజేపీ తరపు నుంచి గౌతమ్ రావు వీళ్ళిద్దరు కూడా నిల్చున్నారు. సో యాక్చువల్గా మనం టెక్నికల్గా నంబర్స్ వరకుగా ఓటర్లు ఎంతమంది ఉన్నారని చూసుకుంటే ఎంఐఎంకి మొత్తం 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అలాగే నెక్స్ట్ బీజేపీకి 24 మంది ఉన్నారు. సో ఈ 24 మందిలో 18 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో ఉన్నారు. ఇక నెక్స్ట్ కాంగ్రెస్కి వచ్చేసి వాళ్ళకి మొత్తం 14 ఓట్లు ఉన్నాయి. ఈ 14 ఓట్లలో 7 కార్పొరేటర్లు కాగా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. సో అలాగే దీంతో పాటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా 24 ఓట్లు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరు కూడా వెళ్ళి ఓటు వేయకూడదంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరు రాలేదు. అటు బీజేపీ నుంచి వచ్చారు, అలాగే ఎంఐఎం నుంచి వచ్చారు, నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి కూడా మరి కాసేపట్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఈ ఓటింగ్ ప్రాసెస్ అయితే ఈవినింగ్ 4 o'clock వరకు కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎల్లుండి అంటే ఈ నెల 25న మార్నింగ్ 8 o'clockకి మళ్ళీ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో యాక్చువల్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ప్రాధాన్యత ఓటు క్రమంలో ఉంటుంది. సో దీనిలో మొత్తం 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓటింగ్ వేసే వాళ్ళు ఇద్దరికి ఎవరికైతే వాళ్ళు ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్లకు కేవలం ఒక ఓటు వేయాలనుకుంటే ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళ పక్కన బాక్స్లో 1 అని అక్కడ ఉన్నటువంటి పెన్నుతో రాయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాధాన్యత ఓటు కూడా వేయాలి
వేయాలనుకుంటే వాళ్ళకి రెండు అని నంబర్ వేయాలి. అంతేకాని ఇంగ్లీష్లో ONE1 TWO2 ఇలా కానీ, లేకపోతే వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టడం కానీ, లేకపోతే డైరెక్ట్ మార్కింగ్ పెట్టడం కానీ అలా చేస్తే మాత్రం ఓటు చెల్లదంటూ కూడా ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి కూడా ప్రకటించారు. సో ప్రస్తుతానికైతే ఓటింగ్ అయితే కొనసాగుతుంది. సో మార్నింగ్ 9 o'clock వరకు ఎవరు రాలేదు. 9 నుంచి ప్రస్తుతానికి కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి ప్రస్తుతానికైతే ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఎంఐఎంకు సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీ వచ్చారు. ఒక అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కటి రావాల్సి ఉంటుంది, చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అతను ఒక్కటి రావాల్సి ఉంది, మిగతా వాళ్ళందరూ వచ్చేసారు. బీజేపీకి సంబంధించి కూడా ఎంపీలు వచ్చారు, అలాగే ఎమ్మెల్సీ కూడా వచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్కు సంబంధించిన ఎక్స్ అఫీషియో తప్పుడు కార్పొరేటర్లు కూడా మరి కాసేపట్లో వచ్చి ఈ పోలింగ్లో అయితే పాల్గొంటున్నారు. సో ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఇక్కడ పోలింగ్ అయితే కొనసాగుతుంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు పోలింగ్ అయిపోతే ఎల్లుండి మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ ప్రారంభం కానుంది. చంద్రిక.